కచ్చితీపు దీవుల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఏదైతే నరేంద్ర మోడీ తమిళనాడులోని కచ్చితీపు దీవులు అవి ఒకప్పుడు తమిళనాడులో పార్టు, వాటిని కాస్త తమిళనాడులో ఉన్నటువంటి ఒక జమీందారికి సంబంధించినటువంటి ప్రాపర్టీ కింద ఉంది బ్రిటిష్ వాళ్ళ టైంలో. అయితే వాటిని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనతోనే ఉండే. అంటే ఒకప్పుడు శ్రీలంకలో, ఆ తర్వాత భారత్ను శ్రీలంక అన్నిటిని కలిపేసుకుంది కదా బ్రిటన్, అట్లాంటప్పుడు ఉండేది. ఆ తర్వాత విడిపోయిన తర్వాత కూడా కచ్చితీపు దీవులు భారత్ చేతిలోనే ఉన్నాయి, తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక జమీందారి చేతిలో ఉన్నాయి. వాటిని 1974 సంవత్సరంలో శ్రీలంకకి ఇచ్చేసింది ఇందిరాగాంధీ సర్కార్. దాన్ని బేస్ చేసుకుని ఇంత నిర్లక్ష్యమా, అక్కడికి వెళ్ళి మన మత్స్యకారులు, తమిళ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు కదా అంటూ నిలదీస్తూ వచ్చారు మోడీ. దాన్ని బంగ్లాదేశ్ మీరు ఇచ్చేశారు, మేము దీన్ని ఇచ్చేసామంటూ కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో జయశంకర్ రంగంలోకి దిగారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దాకా నిర్లక్ష్యంగా ఇచ్చేసినటువంటివి, అట్లాగే మన్మోహన్ సింగ్ హయాంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇచ్చేసినటువంటి వాటిని గుర్తు చేస్తూ పూర్తి స్థాయిలో బ్యాటింగ్ ప్రారంభించారు.